హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్, టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టికి, సృష్టిలో ఉన్న సమస్త కాంతికి, కాంతి స్వరూపులకి, నా యొక్క స్వయానికి, ఆ సమస్తంలో ఉన్న కాంతి, ఆ బ్రహ్మాండంలో ఉన్న కాంతి, ఈ పిండాండమైన నాలో ఉన్న కాంతి సర్వానికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ వీడియో వింటున్న వాళ్ళకి, వినబోయే వాళ్ళకి కూడా అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలండి. అలాగే అయితే మన ఓన్గా ప్రతిరోజు మన శరీరాన్ని మనం ఎంత అద్భుతంగా మనం ప్రేమించుకుంటామో అంత అద్భుతంగా మన జీవితం ఆరోగ్యంగా అయితేనేంటి, మానసికంగా అయితేనేంటి, స్పిరిచువల్గా అయితేనేంటి అంతలా మన గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే సాక్షాత్తు దైవమయ్యి, ఒక దైవము, అనంత సృష్టి అయిన ఆ దైవము మనలో కొలువై ఉంది కదా. ఆ దైవం మనలో కొలువైంది. ఈ దేహమే దేవాలయం కదా. మరి దేవాలయం అంటే మనం బాహ్యంగా ఉన్న దేవాలయాన్ని ఎంత భక్తి శ్రద్ధలతో మనం అక్కడికి వెళ్తాము, ఎంత డిసిప్లైన్తో ఉంటామో అంతే డిసిప్లైన్తో, అంతే భక్తి శ్రద్ధలతోటి మన శరీరాన్ని మనం ప్రేమించుకుంటే, మన శరీరాన్ని మనం యాక్సెప్ట్ చేసి ప్రేమిస్తే అంతే అద్భుతంగా మనం కూడా జీవించగలుగుతాము. అది ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను, గైడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో వింటున్న వాళ్ళు ఈ వీడియో పెట్టుకొని అలా కూర్చొని మీరు చేసుకోవచ్చు, లేదా నేను చెప్తున్నది దాన్ని ఫీల్ అవుతూ అయినా ధ్యానం చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సహస్రారం ఉంటుంది కదా, సహస్రారం నుంచి కాలి గోటి వరకు మొత్తం అలాగా మనం చేస్తూ చూద్దాము, దీన్ని గమనిద్దాము. నా యొక్క సహస్రారానికి, ఇక్కడ సహస్రారంలో ఉన్న ప్రతి ఒక్క అణువుకి, పరమాణువుకి, సెల్కి, మొత్తానికి, అదేవిధంగా ఈ దేహానికే కాకుండా నా 7 బాడీస్లో ఉన్న సహస్రారాలకి, ఆ సహస్రారాలలో ఉన్న ప్రతి ఒక్క శక్తికి, సెల్కి, కణానికి కూడా దివ్య శక్తితో, దివ్య ప్రేమతో, దివ్య కాంతితో నిండి ఉన్నాయి. అలాంటి స్థితి కలిగిన అన్ని సెల్స్కి, అన్ని కణాలకి, అన్ని పరమాణువులకి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సో బీట్, సో బీట్, సో బీట్. మరి రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్. రైట్ బ్రెయిన్ ఎక్కడుంది? మన కుడి చెవు ఉంటుంది కదా, రైట్ సైడ్, దానిపైన రైట్ సైడ్ అనమాట. అదేవిధంగా లెఫ్ట్ది కూడా లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ బ్రెయిన్ కూడా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మన లెఫ్ట్ బ్రెయిన్కి, రైట్ బ్రెయిన్కి, రెండిట్లకి మనం చేసేటప్పుడు ఫీల్ అవుతూ మనం సొంతంగా చేసుకునేటప్పుడు ఏంటంటే మన చేతులతోటి ఆ యొక్క ప్లేస్ ఏదైతే ఉంటుందో దాన్ని చేతి స్పర్శతోటి స్పృశిస్తూ చేసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ చూడొచ్చు. ఎందుకంటే స్పర్శ కావాలి. ఇప్పుడు మనము ఏదైనా స్పర్శతోనే కదా మనం ఫీల్ అవుతాం. స్పర్శ ఉంటే మన శరీరం, మన స్కిన్ ఏంటి, స్పర్శతో స్పందిస్తుంది. మరి ఆ స్పందన రావాలంటే స్పర్శ కావాలి కదా. స్పర్శిస్తూ అలా స్పృశిస్తూ చేసామనుకోండి, అద్భుతంగా మనం కళ్ళు మూసుకొని అలా చేయడం వల్ల మొత్తము ఎంతో అద్భుతంగా హీల్ అవడంతో పాటు యాక్టివ్ అవుతాయి. మనలో ఉన్న ప్రతి సెల్లు యాక్టివ్ అవుతాయి, ఎంతో ఆనందపడతాయి. ఎందుకు అంటే మన దేహానికి మనమే దైవం కదా. మన దేహంలో ఉన్న ప్రతి కణానికి, అణువుకి మనమే బాస్ కాబట్టి మనం ఏది చెప్తే అవి వింటాయి, అవి చేస్తాయి కూడా. మనం చెప్పింది విని అవి చేస్తాయి. అవి చేయాలంటే మనం మరి వాటికి ఆ మాత్రం మనం రెస్పెక్ట్ చేయాలి కదా, ప్రేమించాలి కదా. అందుకని నా యొక్క రైట్ బ్రెయిన్కి, లెఫ్ట్ బ్రెయిన్కి కూడా దివ్య శక్తితో, దివ్య ప్రేమతో, దివ్య కాంతితో నిండి ఉన్న నా యొక్క 7 బాడీస్, అంటే ఓన్లీ ఫిజికల్ దేహం ఒకటే కాదు మనకు. ఇది కాకుండా మనకి ఇంకా 6 శరీరాలు ఉంటాయి ఈ బాడీ కాకుండా. అలాగా నా యొక్క 7 బాడీస్కి, ఆ 7 బాడీస్
ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ డైమెన్షన్లో ఉన్నా అవన్నీ కూడా ఈ దివ్య శక్తితో, ఈ దివ్య ప్రేమతో, ఈ దివ్య కాంతితో నిండి ఉన్న నా 7 బాడీస్ అన్నిటికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సో బీట్, సో బీట్, సో బీట్. మరి మన సబ్ కాన్షియస్ ఎక్కడ ఉంటుంది? మనం వెనకాల లేడీస్ జడేసుకుంటాం కదా, అక్కడ కొంచెం పైన అక్కడ కూడా మన చేత్తోటి నిమురుతూ, ఒక చెయ్యేమో కిందికి, ఒక చెయ్యేమో పైకి మనం మసాజ్ చేస్తాం కదా, అలా నిమురుతూ స్పృశిస్తూ చెప్తాము. దివ్య శక్తితో, దివ్య ప్రేమతో, దివ్య కాంతితో నిండి ఉన్న నా యొక్క సబ్ కాన్షియస్కి, అక్కడున్న ప్రతి అణువుకి, పరమాణువుకి, ప్రతి సెల్కి, కేవలం ఈ బాడీ కాకుండా నా 7 బాడీస్లో ఉన్న ప్రతి సెల్కి, ప్రతి కణానికి, అణువుకి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సో బీట్, సో బీట్, సో బీట్. నెక్స్ట్ మన గొంతుకి వెనకాల మెడ మీద ఒక చెయ్యి, గొంతు మీద ఒక చెయ్యి, 2 చేతులు, ఒక చెయ్యి కింద, ఒక చెయ్యి పైన పెట్టి అలా రుద్దుతూ చేత్తో స్పృశిస్తూ చెప్దాం. మన మెడ ఏ భాగం మన శరీరంలో ఇబ్బంది కలిగినా మనకు ఇబ్బంది అవుతుంది కదా, అదేవిధంగా అలాంటిది ఏమి లేకుండా ఉండడానికి ఎంతో అద్భుతంగా మనం అక్కడ ఆ మెడకి, గొంతుకి, మన గొంతు దగ్గర థైరాయిడ్ గ్రంథులు ఉంటాయి కదా, థైరాయిడ్ గ్రంథికి, మన మెడకి కూడా చాలామంది నెక్ బ్యాండ్ వేసుకుంటూ ఉంటారు. ఎందుకు? అక్కడ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి. ఎందుకు ఆ ప్రాబ్లం అని మనం ఫర్దర్గా చెప్పుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే సెల్ఫ్ లవ్ ఇలా చేసుకుందాం. ముందర ఒక చెయ్యి, వెనకాల ఒక చెయ్యి పెట్టి మనం చేతితో స్పృశిస్తూ చెప్పుకుందాం. నా యొక్క ఈ నెక్కి, అలాగే నా నా గొంతుకి, నా థైరాయిడ్ గ్రంథికి అంతటికి, ఇక్కడున్న ప్రతి సెల్కి, ప్రతి కణానికి, అణువుకి, పరమాణువుకి, నా 7 బాడీస్లో ఉన్న ప్రతి సెల్కి అన్నిటికీ దివ్య శక్తితో, దివ్య ప్రేమతో, దివ్య కాంతితో నిండి ఉన్న వీళ్ళందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సో బీట్, సో బీట్, సో బీట్. నెక్స్ట్ మన బుగ్గలకి కూడా మన 2 చేతులతో నిమురుతూ చెప్దాం. నా బుగ్గలకి దివ్య శక్తితో, దివ్య ప్రేమతో, దివ్య కాంతితో నిండి ఉన్న నా బుగ్గలకి, ఇక్కడున్న ప్రతి కణానికి, సెల్కి, అణువుకి, పరమాణువుకి, నా 7 బాడీస్లో ఉన్న ప్రతి సెల్కి, ప్రతి కణానికి, అణువుకి, పరమాణువుకి దివ్య శక్తితో, దివ్య ప్రేమతో, దివ్య కాంతితో నిండి ఉన్న వీళ్ళకి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సో బీట్, సో బీట్, సో బీట్. నెక్స్ట్ మన చెవులకి అంటే మనకు మన శబ్దము ఏంటి? ఆ శబ్దం ద్వారా మనకి వింటాం కాబట్టే కదా, ప్రతి ఒక్కటి మనం వింటున్నాం కాబట్టి ఆ జ్ఞానం మనకి రీచ్ అవుతుంది కదా. మరి ఆ శబ్దం వినగలుగుతున్న మనకు ఆ శ్రవణ శక్తిని ఇస్తున్న ఈ చెవులకి బాహ్య శబ్దమే కాకుండా మన అంతరం నుంచి కూడా జ్ఞానాన్ని తీసుకుంటున్న ఈ చెవులకు కూడా నిమురుతూ చెప్తాము. నా యొక్క చెవులకి, ఇక్కడున్న ప్రతి కణానికి, అణువుకి, సెల్కి, అలాగే నా 7 బాడీస్లో ఉన్న ప్రతి సెల్కి, ప్రతి ఒక్క అణువుకి, పరమాణువుకి దివ్య శక్తిని, దివ్య ప్రేమని, దివ్య కాంతితో నిండుతున్న వీళ్ళందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సో బీట్, సో బీట్, సో బీట్. నెక్స్ట్ మన 2 కళ్ళకి ఈ బాహ్యేంద్రియాలైన ఈ 2 కళ్ళు, మన కళ్ళు బాహ్యంగా దృష్టి కాకుండా మన అంతర దృష్టిని కూడా కలిగి ఉంటాయి. అలాంటి అద్భుతమైన ఈ కళ్ళు ద్వారా ఉన్న శక్తి ఏదైతే ఉందో, ప్రతి సెల్లు, ప్రతి అణువు, పరమాణువు, అలాగే నా 7 బాడీస్లో ఉన్న ప్రతి సెల్కి, అణువుకి, పరమాణువుకి దివ్య శక్తితో, దివ్య ప్రేమతో, దివ్య కాంతితో నిండి ఉన్న వీళ్ళందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో బీట్, సో బీట్, సో బీట్. మరి నా ముక్కు మనం జీవించి ఉన్నామంటే శ్వాసిస్తూ ముక్కు ద్వారా శ్వాస ఇన్హేల్ ఎగ్జిల్ జరుగుతుంది కాబట్టి మనం ఇంత అద్భుతంగా జీవించి ఉన్నాం. అలాంటి ముక్కుకి ఇక్కడున్న ప్రతి సెల్కి, ప్రతి కణానికి, అణువుకి, పరమాణువుకి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సో బీట్, సో బీట్, సో బీట్. మరి నా నుదురుకు కూడా దివ్య శక్తితో, దివ్య ప్రేమతో, దివ్య కాంతితో నిండి ఉన్న
ఇక్కడున్న ప్రతి సెల్లు, ప్రతి అణువు, పరమాణువు, నా 7 బాడీస్లో ఉన్న సెల్స్, అన్ని సెల్స్కి, ప్రతి కణానికి, అణువుకి, పరమాణువుకి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సో బీట్, సో బీట్, సో బీట్. మరి నా లిప్స్కి, పళ్ళకి, నాలుగుకి, నా లోపల నా నోరు మొత్తానికి అంతటికి, నా మౌత్ అంతటికి దివ్యశక్తితో, దివ్య ప్రేమతో, దివ్య కాంతితో నిండి ఉన్న నా అక్కడ ఉన్న ప్రతి కణానికి, అణువుకి, పరమాణువుకి, సెల్కి అంతటికి, నా 7 బాడీస్లో ఉన్న ప్రతి సెల్కి దివ్యశక్తితో, దివ్య ప్రేమతో, దివ్య కాంతితో నిన్న వీళ్ళందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సో బీట్, సో బీట్, సో బీట్. మరి నా భుజాలు, ఈ భుజాలకి పైన భుజాల నుంచి మోచేతులు, ఎల్బోసు, తర్వాత ముంజేతులు, చేతి వేళ్ళకున్న గోళ్ళు, అరిచేతులు అన్నిటికి, నా యొక్క 2 చేతుల్లో ఉన్న ప్రతి సెల్కి పైన భుజాల నుంచి ఈ చేతి వేళ్ళకున్న గోళ్ళు దాకా ప్రతి సెల్కి, ప్రతి అణువుకి, పరమాణువుకి అక్కడున్న దివ్యశక్తితో, దివ్య ప్రేమతో, దివ్య కాంతితో నిండి ఉన్న వీళ్ళందరికీ, నా 7 బాడీస్లో ఉన్న ప్రతి సెల్కి, ప్రతి కణానికి, అణువుకి, పరమాణువుకి అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సో బీట్, సో బీట్, సో బీట్. మరి నా పొట్ట, నా ఛాతీకి, నా చెస్ట్కి, అదేవిధంగా నా హార్టు, నా లంగ్స్, నా లివరు అన్నిటికి, ప్రతి సెల్కి, అణువుకి, పరమాణువుకి ఇక్కడ ఉన్న దివ్యశక్తితో, దివ్య ప్రేమతో, దివ్య కాంతితో నిండి ఉన్న వీళ్ళందరికీ, అదేవిధంగా నా 7 బాడీస్లో ఉన్న ప్రతి సెల్కి, ప్రతి కణానికి, అణువుకి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సో బీట్, సో బీట్, సో బీట్. మరి నా పొట్టలో ఉన్న డైజెస్ట్ సిస్టమ్కి, పెద్ద పేగులకి, చిన్న పేగులకి, నా పొట్టలో ఉన్న ప్రతి సెల్కి, ప్రతి అణువుకి, పరమాణువుకి, అలాగే స్త్రీలకి స్పెషల్లీ ఏంటి ఇంపార్టెంట్ అంటే మన గర్భసంచి, అంటే మన యూట్రస్ చాలా ఇంపార్టెంట్. ఏది ఉందంటే మన యూట్రస్ మన బాడీలో అంత ఫెమినైన్ ఎనర్జీకి గుర్తు. ఫెమినైన్ ఎనర్జీ అంటే మన యొక్క యూట్రస్ కదా. మరి అలాంటి గర్భసంచికి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. గర్భసంచికి సంబంధించి ఎన్నో లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అలా ఏమి రావద్దంటే అద్భుతంగా మనం ఇలా చేసుకున్నాం అనుకోండి, అన్నీ మంచిగా ఉంటాయి. అన్నీ చాలా హాయిగా, హెల్దీగా, అద్భుతంగా తయారవుతాం. మనం 41 days ఇలా చేసుకున్నాం అనుకో, మన బాడీ వజ్రకాయంలా మారిపోతుంది. అలాగ అవ్వడానికి మనం రోజు మన కోసం మనం ఒక 1/2 hour లేదా 25 minutes అలా కేటాయిస్తే ఎంతో అద్భుతంగా ఉంటాం కదా మనం. మరి మన పొట్టను కూడా అంత చేయి పెట్టి పొట్ట మీద నిమురుతూ మన పొట్టని చెప్పాలి. దివ్యశక్తితో, దివ్య ప్రేమతో, దివ్య కాంతితో నిండి ఉన్న నా పొట్టలో ఉన్న ప్రతి సెల్లు, ప్రతి కణం, ప్రతి అణువు, పరమాణువు, ఇక్కడున్న నా డైజెస్ట్ సిస్టము, పెద్ద పేగులు, చిన్న పేగులు, నా యూట్రస్ అంతటికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నా 7 బాడీస్లో ఉన్న ప్రతి సెల్కి, ప్రతి కణానికి, అణువుకి, పరమాణువుకి కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సో బీట్, సో బీట్, సో బీట్. మరి ఇంకొంచెం కిందికి వెళ్తే యోని, మన యోని, స్త్రీమూర్తులకి యోని, పురుషులకైతే లింగ స్వరూపానికైతే వాళ్ళు అలా చెప్పుకోవచ్చు. మన యోనికి అంటే శ్రీచక్రం, బయట శ్రీచక్రం అని పూజ చేస్తాము, మనం ఆరాధిస్తాము, ఎంతో గొప్ప అనుకుంటాం. అదేవిధంగా మన శరీరంలో ఉన్న ఇంకొక అద్భుతమైన అవయవం ఏదన్నా ఉందంటే మన యోనికి శ్రీచక్ర స్వరూపిణి అయిన అమ్మవారు, ఆ శక్తి స్వరూపంతో ఉన్న ఆ పాటకి మనం చేత్తో నిమురుతూ చెప్పుకున్నాం. దివ్య శక్తితో, దివ్య ప్రేమతో, దివ్య కాంతితో నిండి ఉన్న నా యోనమ్మకి, అలాగే నా ప్రతి శరీరంలో ఉన్న ఆ యొక్క పాటకి, ఆ యొక్క సెల్స్కి, అణువులకి, పరమాణువులకి అన్నిటికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సో బీట్, సో బీట్, సో బీట్. మన మీద అదే తప్పులాగా, నేరంలాగా, లేదా సిగ్గులాగా దాన్ని మాట్లాడడం ఏదో
చాలా చిన్న చూపుగా అనుకోండి, చాలా తప్పు అలా అనుకోవద్దు. మన శరీరంలో ఒక భాగం అది, అదొక శరీర అవయవం. అన్నీ మన శరీరంలో అన్ని అవయవాలు ఎలాగో అది కూడా ఒక అవయవం కదా, దాన్ని అలా ఎందుకు చూడాలి, మనం అలా చూడొద్దు కదా. కాబట్టి అలా చేద్దాము. మనకు అలాంటి లేడీస్ ప్రాబ్లం ఏమీ లేకుండా ఎంతో హ్యాపీగా అద్భుతంగా హెల్తీగా ఉంటాం అలా చేయడం వల్ల. నెక్స్ట్ మన మూలాధారము, ఇంకోటి మన మల విసర్జన ద్వారం. వీటికి కూడా దివ్య శక్తితో, దివ్య ప్రేమతో, దివ్య కాంతితో నిండి ఉన్న నా యొక్క మూలాధారానికి, మలద్వారానికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సో బీట్, సో బీట్, సో బీట్. మరి మనం వెనక బ్యాక్ అంటే మన పిరుదులు, లేకపోతే మనం సప్ అంటాము, సప్ అంటాము, పిరుదులు అంటాము, లేకపోతే నడుము ఉంటాము, లేకపోతే మనము ఈ సైడు అలా ఈ నడుము నుంచి ఈ పిరుదులు, ఈ సప్ప, వీటిలన్నిటికి కూడా ఇలా నిమురుతూ రెండు చేతులు రెండు పక్క సైడ్లో పెట్టి ఇలా నిమురుతూ చెప్పాల. అలా తర్వాత ఇక్కడ ఏముంటాయి, కిడ్నీస్ ఉంటాయి కదా, ఆ కిడ్నీస్ కూడా అలా చేతితో నిమురుతూ నా యొక్క నడుంకి, నా యొక్క తుంటలకి, అక్కడున్న కిడ్నీలకి, అన్నిటికి, నా 7 బాడీస్లో ఉన్న ప్రతి సెల్కి, ప్రతి అణువుకి, పరమాణువుకి కూడా దివ్య శక్తితో, దివ్య ప్రేమతో, దివ్య కాంతితో నిండి ఉన్న వీళ్ళందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సో బీట్, సో బీట్, సో బీట్. మరి నెక్స్ట్ అలాగే ఇంకొంచెం చెయ్యి పైకి అందుకుంటూ, పైకి మనకి ఎక్కడ దాకా అందుతుంది అక్కడ దాకా చెయ్యి పైకి పంపిస్తూ, పైన కూడా అంతా మన వీపు, మన స్పైనల్ కార్డ్, మన వెన్నుముక, మన వీపు, ఇదంతా కూడా రుద్దుతూ చేత్తో నిమురుతూ, ఈ చేసే ప్రతిదీ నోటితోనే కాదండి, చేతితోటి చెయ్యాలి. చేతితోటి చేస్తూ, చేతి స్పర్శతోటి చేస్తూ, స్పర్శిస్తూ, నోటితో చెప్పుకోవాలి. అనుభూతి చెందుతూ చేస్తే ఎంత అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది మనకి. ఓకేనా? అదేదో ఒక డ్యూటీ లాగా కాకుండా దాన్ని మనం అనుభూతి చెందుతూ చెయ్యాలన్నమాట. మన వీపు ఎక్కడ దాకా అందితే మన చెయ్యి అక్కడ దాకా అలా నిమురుతూ, మన వీపు అంతటిని రెండు చేతులతోటి మన స్పైనల్ కార్డ్ని కూడా నిమురుతూ టచ్ చేస్తూ చెప్తాం. ఇక్కడ ఉన్న నా వీపుకి, నా వెన్నుముక్కి అంత ఇక్కడున్న ప్రతి సెల్కి, ప్రతి కణానికి, అణువుకి, పరమాణువుకి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా 7 బాడీస్లో ఉన్న ప్రతి సెల్కు కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దివ్య శక్తితో, దివ్య ప్రేమతో, దివ్య కాంతితో నిండి ఉన్న వీళ్ళందరికీ థ్యాంక్ యూ. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సో బీట్, సో బీట్, సో బీట్. మరి మన నడుము నుంచి కిందకి, నడుము భాగం నుంచి కిందికి, ఇక్కడ మన తుంటి నుంచి కిందికి దాకా మొత్తము చేత్తో నిమురుతూ, మన రెండు చేతులతోటి ఒక్కొక్క కాలును అలా నిమురుతూ కిందికి దాకా ఈ తుంటి భాగానికి. తర్వాత ఏముంటుంది, మన థైస్, తొడలు, ఇదంతా తొడలు భాగం, ఇవంతా చేత్తో నిమురుతూ మోకాల దాకా మొత్తము మన చేత్తో నిమురుతూ స్పృశిస్తూ చెప్పాలి. ఇక్కడ ఉన్న ప్రతి అణువుకి, పరమాణువుకి, సెల్కి, నా 7 బాడీస్లో ఉన్న ప్రతి ఒక్క సెల్కి, అణువుకి, పరమాణువుకి దివ్య శక్తితో, దివ్య ప్రేమతో, దివ్య కాంతితో నిండి ఉన్న వీళ్ళందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సో బీట్, సో బీట్, సో బీట్. మరి మోకాలు, ఈ శరీరం బరువు అంతా మోసేది ఈ మోకాలే కదా. మరి మోకాలకి, ఆ మోకాల నుంచి కిందికి మన పిక్కలు ఉంటాయి కదా, పిక్కలకి, అలాగే పాదం, వేళ్ళకున్న గోళ్ళు, అలాగే మన అరిపాదాలు మొత్తానికి నిమురుతూ చెప్దాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సెల్కి, ప్రతి ఒక్క కణానికి, అణువుకి, పరమాణువుకి, నా 7 బాడీస్లో ఉన్న అన్ని కణాలకి, అణువులకి, పరమాణువులకి, సెల్కి, అన్నిటికి దివ్య శక్తితో, దివ్య ప్రేమతో, దివ్య కాంతితో నిండి ఉన్న వీళ్ళందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సో బీట్, సో బీట్, సో బీట్. థ్యాంక్ యూ. మళ్ళీ మన ఇప్పుడు ఇంకొక లెగ్ కూడా, రైట్ లెగ్ కూడా అదేవిధంగా పైనుంచి ఈ తుంటి నుంచి కిందికి దాకా అలా చేత్తో నిమురుతూ స్పృశిస్తూ చెప్దాము. ఇక్కడ ఉన్న ప్రతి సెల్కి, కణానికి, అణువుకి, పరమాణువుకి, అలాగే నా 7 బాడీస్లో ఉన్న ప్రతి అణువుకి, పరమాణువుకి, సెల్స్కి, అన్నిటికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.
దివ్య శక్తితో, దివ్య ప్రేమతో, దివ్య కాంతితో నిండి ఉన్న వీళ్ళందరికీ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సో బీట్, సో బీట్, సో బీట్. మరి ఇక్కడ నుంచి మోకాలు కాడ నుంచి కిందికి, మోకాల్ని కింద పిక్కలు ఉంటాయి కదా, పిక్కలకు అంత నిమురుతూ చేత్తో స్పృశిస్తూ చెప్దాము. కింద పాదంకి, కాలుకున్న వేళ్ళకి, వేలుకున్న గోళ్ళకి, అరిపాదాలకి మొత్తానికి దివ్య శక్తితో, దివ్య ప్రేమతో, దివ్య కాంతితో నిండి ఉన్న ప్రతి ఒక్క అణువుకి, పరమాణువుకి, సెల్స్కి అన్నిటికి థ్యాంక్ యూ. నా 7 బాడీస్లో ఉన్న ప్రతి సెల్కి, అణువుకి, పరమాణువు కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సో బీట్, సో బీట్, సో బీట్. ఓకే, మన బాడీలో అన్ని ప్రతి ఒక్క అవయవానికి, ప్రతి ఒక్క సెల్కి, ప్రతి ఒక్క అణువుకి, పరమాణువుకి అయిపోయేది చెప్పేశాము. ఇప్పుడు ఏం చేయాలి ఫైనల్గా అంటే, మన హృదయం మీద, మన హృదయ స్థానం మీద మన ఎడం చేయి బోలించి, దాని మీద కుడి చేయి బోలించి, కళ్ళు మూసుకొని బాడీ ఫ్రీగా పెట్టుకొని, నిటారుగా వెన్నుముక్క కాస్త స్ట్రైట్గా పెట్టుకొని మన హృదయం మీద చేయి పెట్టి చెప్పాలి. ఓ ప్రియాతి ప్రియమైన నా దైవమా, నా ఉనికి సర్వస్వమా, నా మహామూల చైతన్యమా, నా అనంత తేజో స్వరూపమూర్తి అయిన నా తండ్రి, ఈ దేహాన్ని కప్పుకుని ఉన్న, ఈ దేహాన్ని ధరించి దేహదారివైన నా తండ్రి, నీకు అనంతనంత కోటి ఆత్మ ప్రణామాలు తండ్రి. ఈ దేహానికి కర్తవి, కర్మవే, సృష్టివి మొత్తానికి నీవే, సర్వవ్యాపకుడు అయిన నీకు కోటాన కోట్ల కృతజ్ఞతలు. జన్మ జన్మాంతరాల నుంచి, యుగ యుగాంతరాల నుంచి ఈ వర్తమాన క్షణం దాకా నాలోనే ఉంటూ, నాతోనే ఉంటూ, నేనై ఉంటూ, జీవిస్తూ, జీవశక్తితో నిండి ఈ దేహాన్ని పాలిస్తూ, ఈ జీవితాన్ని ఎంత అద్భుతంగా నడిపిస్తూ, ఓ దైవానివై, దైవానివై, నీతోటే సర్వము సమస్తానివి నీవై నన్ను నడిపిస్తూ, నాకు జీవశక్తిని, జీవనాధారాన్ని, జ్ఞానాన్ని, పోషణను అందిస్తున్న నా పరమ పావనుడైన నా తండ్రి, నీకు అనంతనంత కోటి ఆత్మ ప్రణామాలు తండ్రి. థ్యాంక్ యూ తండ్రి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఈ దేహానికి అధిపతి అయిన, దేహదారి అయిన నా తండ్రికి మరొక్కసారి నా తరపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు నెమ్మదిగా 2 చేతులు తీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సో బీట్, సో బీట్, సో బీట్. ఇలా మనం ప్రతిరోజు నైట్ పడుకునే ముందు, ఈ మార్నింగ్ టైం నిద్ర లేచిన వెంటనే ఇలా చేసుకున్నామంటే మన బాడీ ఎంతో అద్భుతంగా తయారవుతుంది. ఏ నొప్పులు లేకుండా హాయిగా వజ్రకాయంలా తయారవుతుంది. మన దేహాన్ని మనం సంపూర్ణంగా ప్రేమించుకుంటే, దేహమే దేవాలయం కదా, మనకు అన్నీ అద్భుతంగా ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ వీడియో చూసి ఇలా చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ.